నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్ నేను మీ శేఖర్ పగిల్లా ప్రస్తుతం మనము బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి దగ్గర ఉన్నాము రాష్ట్రంలో బీజేపీ ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లబోతుంది అలానే నిన్న ఢిల్లీలో కూడా బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి చాలా చారిత్రాత్మక విజయాన్ని అక్కడ సొంతం చేసుకున్న పరిస్థితుల్లో ఓవరాల్గా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎమ్మెల్సీ ఎన్నికలపైన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ హౌ ఆర్ యు ఫైన్ సార్ చెప్పండి సార్ ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశవ్యాప్తంగా ఢిల్లీ విజయం పైన బీజేపీ కమల వికాసం పైనే చర్చ జరుగుతుంది దేశం మొత్తం దీనిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక రాష్ట్ర నాయకునిగా అయితే ప్రధానమంత్రి గారు ఆలోచించి ముందుకు పోతా ఉన్నారో అదేవిధంగా దేశంలో కూడా వన్ పార్టీ వన్ గవర్నమెంట్ అనే విధానానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు మనం చూసాము అందరూ అనుకున్నట్టుగా హర్యానాలో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది అని అంటే అక్కడ బీజేపీ మళ్ళీ పాగా వేసింది మహారాష్ట్రలో అక్కడ అలయన్స్ గవర్నమెంట్ బీజేపీ అండ్ శివసేన షిండే గారితో ఉంటే ఏక్నాథ్ షిండే గారితో ఉంటే ఈరోజు హయ్యెస్ట్ మెజారిటీ గెలుచుకొని మళ్ళీ మహారాష్ట్రలో పాగా వేసింది ఢిల్లీలో గత 27 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది ఇప్పుడు ఈసారి పూర్తి మెజారిటీతోని ఢిల్లీ ప్రజలు కూడా పట్టం కట్టారు అట్లాగే తెలంగాణలో ఏంటంటే ఎవరికైనా ప్రతి ఒక్కరి మనస్తత్వము ముఖం కొట్టిందంటే ఇక మళ్ళీ ఆ పార్టీ దిక్కు కానీ ఆ తిండి దిక్కు కానీ ఆ బట్టల దిక్కు కానీ ముఖం కొట్టిందంటారు సో టీఆర్ఎస్ మీద 10 సంవత్సరాలు వాళ్ళని చూసి ఇక ముఖం కొట్టింది వాళ్ళని చెత్తబుట్టలో పడేసారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎట్లొచ్చిందంటే అది ఏదో ఎవరు అనుకోని విధంగా అనూహ్యంగా వచ్చేసింది 6 గ్యారెంటీలు అన్నారు ఇంకేదేదో అన్నారు అమ్మాయిలకు స్కూటీలు అన్నారు అబ్బాయిలకు ల్యాప్టాప్లు అన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు తులం బంగారం అన్నారు రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు ఇంతవరకు దాకా రుణమాఫీ పూర్తిగా కాలేదు చేస్తున్నారు కానీ వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేని మాటలు అనవసరంగా మాట్లాడి ప్రజలను మోసం చేసి ముందుకు పదవి గద్దెనెక్కొచ్చు కానీ ఎక్కువ రోజులు నడివే అవి చూసిరు మీరు ఇదే గ్యారంటీలను మళ్ళీ ఢిల్లీలో పోయి చెప్పారు ఇదే గ్యారంటీలకు ఇంకా అదనంగా కొన్ని గ్యారంటీలు మహారాష్ట్రలో పోయి చెప్పారు మన ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి అక్కడ స్పీచ్లు ఇచ్చిండు కానీ ఇదే మాట రేవంత్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతూ వన్ నేషన్ వన్ లీడర్ అని పగటి కలలుగా అంటున్నారు అది దక్షిణాదిలో అసలు సాధ్యం కాదు తెలంగాణలో అసలే సాధ్యం కాదని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన రేవంత్ రెడ్డి గారు ఎంతున్నా ఆయన విధానాన్ని ఆయన చెప్తాడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుందనే ఒక భావనతో ఉంటారు కానీ అది కాదు కదా దేశ హితంలో మనం ఒక ఎలక్షన్ అనేది యూనిఫామ్గా దేశంలో మొత్తం ఒకేసారి జరుపుకుంటే వన్ ఎలక్షన్ జరుపుకుంటే మనకి ఎక్స్పెండిచర్ ఎంత తగ్గుతుంది అది కేంద్ర బడ్జెట్ రాష్ట్రం బడ్జెట్ అనేది కాదు ప్రజల సొమ్మును ప్రజల యొక్క అభ్యున్నతికి ప్రజల యొక్క అభివృద్ధికి వాడితే తప్పేమవుతుంది ఈడొకసారి ఆడొకసారి అనే దానికంటే అందరూ ఒకేసారి అయితే విన్ ఛాన్సెస్ కదా ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది ప్రతి పార్టీకి కూడా మొత్తం దేశంలో ఒకే బాణి వినిపించవచ్చు ఒక పార్టీ ఒకవేళ అది నేషనల్ పార్టీ అయి దేశంలో నేను పాగా వేస్తాననే ఆలోచనతోనే ఉంటే వాళ్ళు ఒకే మాట ఒకే ప్లాట్ఫామ్ నుంచి మొత్తం దేశానికి ఈరోజు వినిపించే టెక్నాలజీ మన ముందున్నది అట్లాగే ఖర్చులను తగ్గించుకోవచ్చు మనం కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అది ఎన్ని ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్స్ 1 2 3 4 అనేది ఆ ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్స్లో మనం చేసుకుంటే టైం వేస్ట్ కాదు ప్రధానంగా ఈరోజు కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశాడు రేవంత్ రెడ్డి ఏంటి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులందరూ వస్తే నేను పెద్దన్న పాత్ర పోషిస్తా మోడీ మీద కొట్లాడుతందుకు సిద్ధం అని ఎవరు రారు ఇక్కడున్న పొంకనాల పోషెట్టి కేసీఆర్ పోయి ఆడ ఫామ్ హౌస్లో వండుకొని అప్పుడప్పుడు గర్జిస్తుంటాడు గీంకరిస్తుంటాడు ఇక ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారితో కానే కాదు అట్లీస్ట్ ఆయననన్నా ఒక తెలంగాణ కోసం పోరాటం చేసిన యోధుడు తెలంగాణ జాతిపిత అనే కొన్ని ప్రగల్భాలు కలుపుకునే ఒక స్థాయికి వచ్చాడు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కాదు రేవంత్ రెడ్డి గారికి ఓన్లీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయన ప్రామిస్ చేసిన విషయాలను పూర్తి చేయడంలోనే తలమునకలైపోతాయి ఇంకా అది కాకుండా ఇప్పుడు అటు ఆయన సీనియర్ కాదు జూనియర్ కాదు మీడియాకర్ మధ్యనున్నాడు సో ఈ రోజు చిన్న ఎమ్మెల్యేలు నిన్న మొన్న వచ్చిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఒక 10 మంది గుమిగూడితే మొత్తము ఢిల్లీ అంతా వచ్చి ఇక్కడ కూర్చున్నది 2 రోజులు ఇక్కడ మొత్తం అదే డిస్కషన్ దే ఆర్ నాట్ స్టేబుల్ టుడే వాళ్ళు మెజారిటీ పూర్తి ఉన్నా కానీ
ఇంటర్నల్గా స్టేబుల్ లేరు. బికాజ్ మంత్రుల విషయానికి వస్తే ఒక్కొక్క మంత్రి ఒక్కో విధంగా పోగొడుతూనున్నాడు. అండ్ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. అలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. రియల్ ఎస్టేట్ మొత్తము 95% రియల్ ఎస్టేట్ పాజ్డ్లో ఉన్నది. పాజ్డ్ అంటే ఆగిపోయింది. ఎట్లా నడుస్తుంది మీ ఆర్థిక పరిస్థితి? ఉట్టిగా ఆబ్కారీ ఇన్కమ్ వస్తే చాలదు కదా. ఆబ్కారీ ఇన్కమ్ 40,000 కోట్ల రూపాయలు దగ్గర వస్తుంది. బట్ హౌ ఆర్ యూ గోయింగ్ టు సఫైస్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద స్టేట్, వెదర్ ఇట్ ఈస్ వెల్ఫేర్ మెజర్సే కావచ్చు, లేకుంటే మీరు డెవలప్మెంట్ మెజర్సే కావచ్చు. ఎక్కడ అవుతుంది మీకు? ఎప్పటికీ కేంద్రం ఇవాళ చూశాను సిగ్గుచేటు, బట్టి విక్రమార్క పోయి మాకు 408 కోట్ల రూపాయలు మాకు మీరు కేంద్రం బకాయి ఉన్నది ఇవ్వండి అంటే, ఒక రాష్ట్రం పోయి 408 కోట్లకు పోయి అడిగేంత స్థాయికి దిగజారిందంటే 408 కోట్లు అనేది ఆటోమేటిక్ వస్తుంది. అది సిస్టంలో ఉంటుంది. అది ఎవరికి ఏ అకౌంటింగ్ ప్యాటర్న్లో ఎప్పుడెప్పుడు పంపించాలనేది జిఎస్టీ నుంచి వచ్చే పాలు, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే పాలు, ఆ పాలన్నీ వాళ్ళకి ఎవరికి క్రెడిట్ అవుతాయి. ఇవాళ రేపు అంతా ఆర్టీజీఎస్ డిజిటల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఈయన పోయి 408 కోట్ల కోసం ఢిల్లీలో కూర్చున్నాడు అంటే ఎంత స్థాయి దిగజారిందో అనేది. మరి మీరు కనీసం కేంద్ర బడ్జెట్, మీ పార్టీ బీజేపీ పార్టీ కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా విఫలమైంది తెలంగాణకు బడ్జెట్ తేవడంలో. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం పని చేస్తున్నారనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి సార్. మీరు ఒక బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులుగా ఎట్లా చేస్తారు దీన్ని? ఇవాళ తెలంగాణలో ఊరికేడ కూర్చొని నిన్న మొన్న తోక పటాకులు అంతా పేలినరని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడితే అది కాదు. ఇవాళ తెలంగాణలో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతున్నది. మీరు చూడండి, రైల్వే ఎక్స్పాన్షన్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు, అట్లాగే నేషనల్ హైవేస్ అథారిటీ కూడా ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ చేస్తున్నది. ఇవాళ మనకు వచ్చింది ఇప్పటికే మనము ఇవాళ ఒక ఏషియాలోనే ఒక బ్యూటిఫుల్ నగరం మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది. మనకు దానికి ఇంకా అదనంగా రీజనల్ రింగ్ రోడ్ ఇస్తున్నది. రీజనల్ రింగ్ రోడ్ 350 కిలోమీటర్ల దగ్గర ఎన్ని కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి వీళ్ళకి కనబడదు. గురిగింద కింద ఉన్న నల్లమచ్చ కనబడనట్టు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వీళ్ళకి కనబడదు. మేము చేస్తున్నది ఏం అభివృద్ధి చేశారు? వాట్ ఈస్ దట్? 14 నెలలు అయింది. ఒక్కటి చూపియండి, ఇది మేము సాధించాము ఈ 14 నెలల్లో ఇది కట్టామని చెప్పడానికి. ఎక్కడికక్కడ ఆగిపోయింది. దేర్ ఆర్ నో ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఫండ్స్. మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారు దావోసు, 1,78,000 కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నాడు. వేర్ ఇస్ దట్? 1,78,000 ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంటుందా? మాటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎప్పుడు మేము ఎంత అంటే పుష్కలంగా డబ్బులు చూసేవాళ్ళము. ఇవాళ 10 లక్షలు చూడాలంటే మాకు అదొక పెద్ద ఆశ అయిపోయింది. అది ఈ ఆర్థిక పరిస్థితి ఇది. మీరు ఈ మధ్యకాలంలో త్రిబుల్ పైన కూడా పోరు చేస్తున్నారు. మీ కాన్స్టిట్యున్సీలో కూడా చాలా త్రిబుల్ విషయంలో చాలాసార్లు మీరు వాయిస్ వినిపించిన సందర్భం ఏంటి సార్? అసలు ఏంది మీ ప్రధాన డిమాండ్? ఏంటి? త్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఔటర్ రింగ్ రోడ్కు కనీసం ఒక 35-40 కిలోమీటర్ల దూరం నుంచి అది ఎస్టాబ్లిష్ చేస్తే అత్యంత రూరల్ ఏరియాస్, ఇంటీరియర్ ఏరియాస్ కనెక్టివిటీకి వస్తాయి. కనెక్టివిటీకి వచ్చి ఆ ప్రాంతాలు కూడా ఆర్థికంగా పరిపుష్టి అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాజ్ వాళ్ళకు అన్ని మెరుగైన వసతులు వస్తాయి, భూముల ధరలు పెరుగుతాయి. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు చాలా ఈజీగా ప్రయాణిస్తారు, ఉద్యోగులు ఈజీగా ప్రయాణిస్తారు, వాళ్ళ పంట దిగుబడి కూడా దాన్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇవన్నీ సో మెనీ. అట్లాగే రీజనల్ రింగ్ రోడ్కు ఆనుకొని గోడౌన్స్ వస్తాయి, ఎంతో యాక్టివిటీ ఉంటుంది. దాంతో ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అది జరుగుతుంది. అది కాకుండా గతంలో కేసీఆర్ వాళ్ళ ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్కి ఇంట్రెస్ట్గా చౌటుప్పల్, మోటకొండూరు, ఆలేరు అండ్ యాదగిరిగుట్టకు అవతల నుంచి పోయేది. ఆ అలైన్మెంట్ని తీసుకొని వచ్చి వలిగొండ మండలం నుంచి భువనగిరి మండలం, భువనగిరి టౌన్కు తీసుకొని వచ్చి కలెక్టరేట్ దాకా తీసుకొని వస్తే ఏమైనా అర్థం ఉందా? దాని మీద మేము పోరాటం చేసినాం. దానికి కేసులు ఇవాళ మేము గూగుల్ చేస్తే నా మీద కేసులు ఎటువంటి అంటే, నేనంట భారీ విస్ఫోటం చేయడానికి ప్రయత్నించానంట, ఎంతోమందిని చంపడానికి కారణం అవుతుండనంట అని అటువంటి కేసులు. అదే కాదు, ఇదే కాకుండా కూడా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తనకు తాను డైనమిక్ అనుకుంటారు కదా. మరి వై ఆర్ యూ ఫాలోయింగ్ ఇడియట్ ముఖ్యమంత్రిస్ పాలసీస్? ఇంకా ఒక పిచ్చోడు ఒక పిచ్చి తుగ్లక్ అనే కేసీఆర్ చేసిన అదే అలైన్మెంట్ని మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? మీ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేసరికేమో మీరు 40 కిలోమీటర్లకు డిస్టెన్స్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో మీరు అలైన్మెంట్ మారుస్తారు. ఇక్కడ ఎందుకు మార్చారు?
ఏమనంటే మేము అడిగితే వీళ్ళకి చేయాలనేది ఉండదు కాబట్టి మీరు కేంద్ర పరిధి అంటారు. అరే కేంద్రం వచ్చి ఇచ్చేది ఓన్లీ నిధులే, ఎగ్జిక్యూట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ సర్వే చేసేది రాష్ట్ర ప్రభుత్వము, భూమిని ఐడెంటిఫై చేసేది రాష్ట్ర ప్రభుత్వము. మరి మా ఎమ్మెల్యేలకు కూడా తెలివి లేనట్టుగా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో నాకు అర్థం కాదు. అలైన్మెంట్ను మీరు దూరం పంపిస్తే మీది పోయేదేమున్నది? మీరు ఫైట్ చేయండి. పోనీ మీకు ఆ శక్తి లేదు, మీకు ఆ విజ్డమ్ లేదంటే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాయమని చెప్పు, వీఆర్ రెడీ టు చేంజ్ ద అలైన్మెంట్ ఈవెన్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆల్సో అని. సౌత్ నార్తే ఉంది, సౌత్లో మొత్తము మహబూబ్ నగర్ వస్తుంది, మహబూబ్ నగర్ మార్చుకున్నారు, నార్త్లో గజ్వేలు ఇవన్నీ కూడా భువనగిరి ప్రాంతం అవన్నీ కూడా వస్తాయి నార్త్లో. మరి నార్త్ భాగంలో కూడా మీరు అక్కడక్కడ విలువైన భూములు 4-5 కోట్ల రూపాయల ఎకరము అవుతున్న భూమిని మార్కెట్లో అమ్ముడుపోతున్న భూమిని తీసుకొని వచ్చి మీరు 20-30 లక్షలు ఇస్తానంటే ఎట్లుంటుంది? ఇదే కాదు, మా ఒక స్పెసిఫిక్ ఒక విలేజ్ ఉంది రాయగిరి గ్రామము. రాయగిరి గ్రామం ఇప్పటికే 4 సార్లు వాళ్ళ భూములు కోల్పోయారు అక్కడున్న రైతులు. నేషనల్ హైవే 163 కోసము, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ కోసము, అట్లాగే బస్వాపూర్ దిగువ వాటర్ కెనాల్స్ కోసము, రోడ్ ఎక్స్పాన్షన్ కోసం, ఇట్లా ఎన్నిసార్లు అని హై టెన్షన్ వైర్ల కోసము. ఇప్పుడు మొత్తం ఆ ఊరే గాయమైపోతుంది. అక్కడ అగ్రికల్చర్ ఉండదు కాదు, ఓన్లీ ఎవ్వరి కాడు పోయి కిలో బియ్యం 2 కిలోల బియ్యం, లేకుంటే ప్రధానమంత్రి గారు ప్రేమతోనే పేదలకు ఇస్తున్న 6 కిలోల బియ్యం మీద ఆధారపడి వస్తుంది. కానీ వాడు మాత్రం పంట పండించే పరిస్థితి లేదు, పాడిని పెంచే పరిస్థితి లేదు. పశువులు ఉండయి, ఆవులు ఉండయి, బర్రెలు ఉండయి, వేరే ఇంకా ఎడ్లుండయి. మీకు పొలం దున్నడానికి ఎట్లా బతుకుతారు వాళ్ళు? పొలమే లేదు అసలు. పొలమే లేకుంటే ఇంకా పాడి లేకుంటే పశువులు ఎట్లుంటాయి? బీజేపీ మీద మరో ప్రధానమైన ఆరోపణ సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే, మేము గిచ్చినట్టు చేసేస్తే మీరు ఏడ్చినట్టు చేయండి అంటూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే వాళ్ళ బంధం బట్టబయలవుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది, బీఆర్ఎస్ ప్రకటించకుండా బీజేపీకి లోపాయికారిగా మద్దతు ఇస్తుంది అనే ఆరోపణలు చేస్తున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. ఏంటిదంటే, మీరు పదవిలోకి రాకముందుకు ఔటర్ రింగ్ రోడ్డు మీద మీ పోరాటం ఎంత రేంజ్లో ఉండేది? హైదరాబాద్ నుంచి బాంబులు పేలుస్తే ఎక్కడో వేరే ఒక 15,000 కిలోమీటర్ల దూరంలో పడే అంత ఉద్ఘాటన మీరు జరిపినరు. ఏమైంది? 50 కోట్ల కుంభకోణం ఫార్ములా కార్లది ఏమైంది? ఎవరు దోస్తులు? ఇవన్నీ కుంభకోణాలు మీరు బయటికి తీస్తామని చెప్పారు. ఇక్కడ మన గచ్చిబౌలిలో కూడా ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీకి ఓన్లీ 25% కన్స్ట్రక్టెడ్ ఏరియా తీసుకొని 75% బిల్డర్కి ఇచ్చిండ్రు. దాని మీద అదేమైంది? మీరు దాన్ని పట్టించుకోరు. ఇక్కడ గవర్నమెంట్ భూమి అనేది గుట్టల బేగంపేటలో ఉన్న గవర్నమెంట్ భూమి 85 ఎకరాలను ఇక్కడ మొత్తము గత ప్రభుత్వం ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు ఆ భూమిని మొత్తం చిల్లా చెదురు చేస్తే అదేమైంది? మీరు అవన్నీ మీకు ఇన్కమ్ వస్తుంటుంది, మీరు చీకటి ఒప్పందం పెట్టుకొని టీఆర్ఎస్ కాంగ్రెస్ పెట్టుకొని నడిపించుకుంటారు. మళ్ళీ వస్తే బీజేపీ అంటారు. బీజేపీ మేము దోస్త్ అయితే కవితను ఎందుకు అరెస్ట్ చేస్తాం? బీజేపీ టీఆర్ఎస్ దోస్త్ అయితే కవిత ఎందుకు జైల్లో పడుతుంది? కవిత చేసింది తప్పు కాబట్టి కేంద్ర ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయో సిబిఐ కానీ డిఆర్ఐ కానీ ఎవరైనా వాళ్ళ రిలేటెడ్ కేసులలో యాక్షన్ తీసుకున్నారు. బీజేపీ ఈజ్ నెవర్ ఎ ఫ్రెండ్ టు ఎనీబడి ఇన్ దిస్ స్టేట్, ఎంటైర్ స్టేట్. ప్రాంతీయ పార్టీలను చంపేసి జాతీయ పార్టీలు రావాలని అందులో బాగా బీజేపీ స్టాండ్ అదే ఉంది. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలను నిర్మూలించాలి అనే ఒక కుట్ర జరుగుతున్నది అనే ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ కుట్ర కాదు, ప్రాంతీయ పార్టీలు ఒక ఇష్యూ మీద వాళ్ళు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఎంత ఆకలి మీకు? దున్నపోతుల కంటే ఎక్కువ తిన్నారు మీరు. ఒక మనిషి ఆకారం అంటే మనం ఎంత తింటాం? 1/4 కిలో అన్నం తింటాం, లేకుంటే ఒక గ్లాస్ బియ్యంతో వండితే ఆ పూర్తి అన్నం తినగలుగుతాం. వీళ్ళు దున్నపోతులు లెక్క తిన్నారు. 10 కిలోలు, ఒక మనిషి 10 కిలోల లెక్క తిన్నాడు. వీళ్ళు ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు కుంభకోణాలు చేసిరు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిరు. ఇంకా వీళ్ళు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అదే పని చేస్తున్నారు. అందుగురించనే మొత్తం దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని ప్రతి ఒక్కరు కూడా అటు హర్యానా, అటు మహారాష్ట్ర, ఇటు ఢిల్లీ ఇప్పటికిప్పుడు రాబోయే ఇంకా 3.5 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో సింగిల్ హ్యాండెడ్గా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
సార్ ఫైనల్గా ఒక ప్రశ్న, బీజేపీ తెలంగాణలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం, మీ బీజేపీ రాష్ట్ర నాయకులందరిలో సఖ్యత లేదు, సమన్వయం లేదు అనేది ఒక ప్రధాన ఆరోపణ. అలానే బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పచెప్తే బాగుంటుంది, ఎవరికి అప్పచెప్తారు మీ అధిష్టానం అనుకుంటున్నారు? నా అధిష్టానానికి ఉన్న తెలివి నాకేడున్నది? వాళ్ళు పెద్దలు, వాళ్ళు పర్ఫెక్ట్గా అప్పచెప్తారు. మా అధిష్టానము చాలా ఇమ్మాక్యులేట్గా పనిచేస్తుంది, అల్లాటప్ప కాదు. ఇలా కాంగ్రెస్ చూడు, సున్నా. ఏమైనా ఇజ్జత్ ఉన్నదా? ఢిల్లీలో సున్నా వచ్చిందంటే రాహుల్ గాంధీ ఫలానాలు ఉద్దండులు, ఈవెన్ మనోళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకులు పోయి ఆడ క్యాంపెయిన్ చేసారు. ఏమైంది? సున్నా, గుడ్డు సున్నా. ఏమనంటే ఇంకా వేరే కారణం ఏమో చెప్తారు. ఇక్కడ సఖ్యత అనేది ప్రతి ఒక్కరి మధ్యన ఉన్నది, ఎవరికి సఖ్యత లేదనేది పరిస్థితి కాదు. మా అధిష్టానము ఒక మంచి అధ్యక్షుడినే ఎన్నుకొని ఇక్కడ నియమిస్తుంది. ఖచ్చితంగా ఆ నియమించిన అధ్యక్షుడు బండి సంజయ్కి ఇస్తే బాగుంటుందా, ఈటల రాజేందర్కి ఇస్తే బాగుంటుందా? మా అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే మాకు నాయకుడు కదా. ఎవరైనా మంచిదే, బండి సంజయ్ అయినా చాలా మంచే, ఈటల అయినా మంచే, కిషన్ రెడ్డి అయినా మంచే. ఎవరైనా కానీ కొంచెం ప్రతిరోజు కార్యకర్తలతో మమేకమై మొత్తం రాష్ట్రమంతా కలియ తిరిగి కొంచెం డైనమిక్గా ముందుకు పోగలిగిన వ్యక్తి ఎవరైనా మా అధ్యక్షుడు. ఇట్స్ ఫైన్. ఢిల్లీలో గెలిచిన ఊపుతోటి తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఇక్కడ నుంచే మొదలు పెడతాం, తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ స్థానాలను గెలవబోతున్నాం అంటున్నారు. అంతే ఊపుతో ఉన్నారనుకోవచ్చా బీజేపీ శ్రేణులు? ఇంతకుముందుకే మేము ఎమ్మెల్సీ ఇప్పటికే మేము గెలిచినాం కదా ఒకటి. ఇప్పుడు ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు కదా మా ఎమ్మెల్సీ గారు. రాబోయే రోజుల్లో వీళ్ళ దగ్గర ఎక్కడున్నది? ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ గెలిచిండు, ఏం మాటలు మాట్లాడుతున్నాడు? మనిషేనా వాడు? నువ్వు అసలు ఇంత ముందుకు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తుంటే నీకు పదవి రాగానే ఏ విధంగా? బాబు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవాళ నా వయసు 62 బీసీల తరఫున వాయిస్ వినిపించడం తప్ప సార్? భాష ఏంటిది బాబు? బీసీల తరఫున కృష్ణయ్య గారు లేరా? నువ్వు పెద్ద తోకపటాక్ గాని వచ్చి నువ్వు నీ భాషను గలీజ్గా మాట్లాడితే ఎదుటోడు నీ పైఖానాలో మాత్రం రాయేస్తే మా మీదనే పడుతుంది కదా. నేను అంటున్నా భాష కరెక్ట్గా ఉండాలి. నువ్వు క్రిటిసైజ్ చేసుకో, పోరాటం చేసుకో, వీరునివిగా వీర మరణం చెందు, అర్థమైందా? యు బికమ్ ఏ లెజెండ్, బట్ టాక్ నైస్లీ. నీవు ఏం క్రిటిసైజ్ చేయాలనుకుంటే కమ్ టు ద పాయింట్ అండ్ టాక్ నైస్లీ. నేను వినిపిస్తే తప్ప నేను ఇష్టారీతిని నువ్వు మాట్లాడితే ముడ్డి వలగొడతారు, అర్థమైందా? దేశ ప్రధాని బీసీ అని చెప్తారు మోడీ. బీసీ వర్గీకరణ పైన చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నిరూపించుకోవాలి, దేశ ప్రధాని నిరూపించుకోవాలి. బీసీలకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, బీసీ వర్గీకరణ పైన స్టాండ్ తీసుకున్నది కాంగ్రెస్ మాత్రమే. ఈ క్రెడిబిలిటీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి. అసలు బీసీల పట్ల ఎలా చూస్తారు దాన్ని? ఇవన్నీ ఫార్స్ ఐడియాస్, ఫార్స్ అంటారు ఈ ఐడియాస్. దీస్ ఆర్ నాట్ ద రైట్ థింగ్స్. మీరు చూసిండ్రు అందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి. అందులో ఊరికేనే ఏదో నేను ఫలానా పక్షాన నిలబడుతున్నా అని చెప్పేది చెప్పుకోవడము, ఆ పక్షం ఏం చేసిరో మాకు తెలుసు అన్ని విషయాలు. నేను 41 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి వచ్చిన. ఐ నో వాట్ ఈస్ ద మెంటాలిటీ. రేవంత్ రెడ్డి గారు బీసీ, ఇప్పుడు మీరు నాయకుడు కదా ఆల్రెడీ, యువర్ ఎ లీడర్, యువర్ ఎ చీఫ్ మినిస్టర్. నౌ యూ గివ్ యువర్ చీఫ్ మినిస్టర్షిప్ టు ఎనీ బీసీ లీడర్ అండ్ మూవ్ అవుట్, బికమ్ ఏ పార్టీ ప్రెసిడెంట్. సింపుల్గా. ప్రేమ బాగుంది కదా, మరి ఆ పదవి ఇచ్చేయండి మీరు. అంటే బీజేపీ పార్టీ ఇస్తుందో ఒకవేళ బీసీలకు తెలంగాణలో? లేదండి, బీజేపీ పార్టీ వల్ల ఎవరెవరు ఎక్కడ మా పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. అలా ఎంతమంది రెడ్లకు ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నారా? మా పార్టీ ఆఫీస్లో పోయి చూడండి ఎంతమంది ఉన్నారా ఆడ రెడ్లు. ఆఫీస్ బేరర్స్ ఎంతమంది రెడ్లు ఉన్నారు? ఒక్క రెడ్డి ఉన్నాడు. చిన్న ఆఫీస్ బేరర్లు ఇంకో 2-3 రెడ్లు ఉన్నారు. తక్కినాయన్నీ ఎవరెవరు ఉన్నారో మీరు చూడండి. మా ఆఫీస్ బేరర్ ఎట్లుంటుందో పంపిణీ అట్లుంటుంది. పదవుల పంపిణీ కానీ లేకుంటే రెస్పెక్టింగ్ అదర్ కమ్యూనిటీస్ కానీ అనేది బీజేపీ పార్టీ చేసినంత ఎవరు కూడా చేయరండి. రైట్ సార్, చివరి ప్రశ్న. టెల్ యూ వన్ మోర్ థింగ్. కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ. ఇవాళ మీరు దేశంలో చూడండి, ఏడ చూసినా రాజీవ్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ. అరే ఏనాడైనా మీరు సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడిరా? లేకుంటే లాలా లజపత్ రాయ్ గురించి మాట్లాడిరా? బంకిం చంద్ర చటోపాధ్యాయ గురించి మాట్లాడిరా? రాజా రామ్మోహన్ గురించి మాట్లాడిరా? చంద్రశేఖర్ ఆజాద్ గురించా? భగత్ సింగ్ గురించా? వీళ్ళు కాదా? అసలు మీ దాంట్లో ప్రాణం అర్పించిన వాళ్ళు ఎవరు పోయి? మీరు చేసిన తప్పులకు ప్రాణాలు పోయినాయి కానీ మీరు దేశం కోసం పోయి ఆత్మాహుతి చేసుకోలేదు. ఆ రోజు స్వాతంత్రం కోసం ఆత్మాహుతి చేయలే. మీరు చేసిన తప్పిదాల వలన ఒక తప్పిదమైంది. వీ డోంట్ సే దట్ యూ హ్యావ్ డన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ అని అంటలేము. మీరు స్వాతంత్రం కోసం ఏం పోరాటం చేసిర్రో, ఎవరేం చేసిర్రో, ఎవరి ప్రాణాలు అర్పించుకున్నారో ఇవాళ ఈ సమాజానికి ఇప్పుడు అర్థమవుతున్నది. ఎందుకంటే హిస్టరీని ఎప్పుడైనా కానీ దాన్ని ఒరిజినల్ హిస్టరీని పక్కన పెట్టి వాళ్ళ సొంత హిస్టరీని బయటకు తీసుకొని వచ్చారు. ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా చూడండి మీరు,
ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఫలానా, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఇది ఫలానా, ఏంది ఇది? దేశంలో ఎంతోమంది ఉన్నారు, మళ్ళీ ఎవరికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు? దేశం మీద దండెత్తిన వాళ్ళ గురించి ఇస్తున్నారు. మీరు అంటారు మీరు పోరాటం చేస్తారు గద్దర్ గురించి. గద్దర్ అనే వ్యక్తి నేను చాలా ఇష్టం, నేను ఇష్టపడతా. ఏ విధంగా ఒక మంచి ప్రజా గాయకుడు, ఒక గదర్, యాక్చువల్లీ గద్దర్ కాదు, గద్దర్ అంటే గద్దారి, అదే తప్ప వస్తుంది, గదర్. ఆయనకు భారత ఏది మన పద్మశ్రీ ఇవ్వలేదని మీరు ఏదో అడుగుతారు. ఎట్లిస్తారు భయ్? గతంలో ఇష్టారీతిన ఏబీవీపీ వాళ్ళను ఇష్టారీతిన కాల్ చేస్తుంటే నక్సలైట్లు వాళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తికి నక్సలిజం ఇస్తారు? అటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళకి అది ఇస్తే ఏమవుతుంది? హాలత్ ఏమవుతుంది ఈ దేశంలో? టెర్రరిస్టుల గుడి ఇవ్వమంటారు. రేపటి రోజు అదే అవుతుంది. ఆయనకి ఇచ్చారు కదా, ఈయనకి ప్రెసిడెన్స్ అవుతుంది. ప్రజల తరపున కొట్లాడిన గద్దర్ లాంటి వ్యక్తులని టెర్రరిస్టులతో కంపేర్ ప్రజల తరఫున పోరాటం చేశారు. ఏ ప్రజల తరఫున? తుపాకీ గొట్టం ద్వారా కాదు, కలంతోని సాధించండి, నోటితోని సాధించండి. సమాజానికి అవసరమైన విషయాలను ఆ విధంగా పోరాటం చేసి సాధించి పేద ప్రజలకు ఆ విధంగా వాళ్ళకు లబ్ధి, వాళ్ళ అభివృద్ధి వాళ్ళకు దొరికేటట్టు చేయండి. కానీ నువ్వు హింసను ప్రేరేపించి చేయడం అనేది తప్పు కదా. బండి సంజయ్ గారు అన్నది నేను కూడా ఆయనతో పాటు ఏకీభవిస్తాను. నాకు గద్దర్తో నాకు ఫోటో ఉంది నా దగ్గర. ఐ హ్యావ్ ఎ ఫోటో విత్ గద్దర్ ఫ్రమ్ 1991లో నేను తీసుకున్నా. ఐ మీన్ ఆ విషయం మీద మీరు ఊరికే లేని విషయాలను ఊరికే దానికి భూతద్దంలో చూపించి అట్లా ఇట్లా అనేది కాదు. ఐ నో వాట్ ఈజ్ మై రిలేషన్షిప్ విత్ గద్దర్ గురించి మాకు వేరే మర్యాద. ఆయన ఒక మంచి గాయకుడు. ఆనాడు బండి వెనుక బండి గట్టి పాట నాకు స్ఫూర్తే కదా. ఇలా రజాకార్ సినిమా తీసానంటే గదర్ కూడా తెలంగాణలో చైతన్యాన్ని నింపిన వ్యక్తి అనుకోవచ్చు కదా. చైతన్యాన్ని నింపిండు. ఎవరి కోసము? పేద ప్రజలు. అరే పోరాటం చేయండిరా అన్నాడు. పోరాటం చేయరా అంటే ఉట్టిగానే పోయి శాంతియుతంగా సత్యాగ్రహం చేయమనిలే, దాడికి ప్రతిదాడి చేయమన్నాడు. దాడికి ప్రతిదాడి అనేది ఈరోజు నడుస్తుందా? వీ హ్యావ్ టు ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద చూపిమని మన సమాజం చెప్తుంది. ఈ చెంప మీద కొడితే కత్తితో కూర్చోమంటారా, తుపాకుతో కాలువమంటారా? ఎంతమంది అమాయకులు కాలువబడ్డారు? ఇప్పుడు ఏబీవీపీ కార్యకర్తలు ఎంతమంది అమాయకులు. జితేందర్ రెడ్డి అనే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఇట్లా హౌ మెనీ పీపుల్ హ్యావ్, ఐ డోంట్ నో, సో మెనీ మర్డర్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్. ఆల్ దీస్ స్టూడెంట్స్ మీద ఆ రోజు ఎవరైతే ఒక విప్లవాత్మకమైన ఆలోచన, ఒక రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ ఆలోచన, భరతమాత, మేము భగత్ సింగ్ తమ్ములం, భరతమాత బిడ్డలం అంటే చంపేస్తుండే. అర్థమేదా? ఆ పరిస్థితులు వేరే, ఈ పరిస్థితులు వేరు. ఈనాడు మీరు ఊరికే నంది అవార్డ్స్ తీసేసి గదర్ అవార్డ్స్ అన్నారు. గదర్కు సినిమాకి ఏం కనెక్షన్ బై నాకు అర్థం కాదు. ఏమైనా ఆలోచన ఉందా మీరు? ఊరికే ఒక కుట్ర కుతంత్రము, ఒక చెడు ఆలోచనతోనే, ఒక విధంగా శవాల మీద పేలాలు ఏరుకోవాలనే ఆలోచన. మీకు ఏనాడు మీకు ప్రేమ ఉన్నది బై గదర్కు? నాకు తెలుసు. వాళ్ళ కొడుకు సూర్యని అడగండి, నాకు ఆయన రిలేషన్షిప్ ఏదో. ఈ ప్రాంతం ఇదే హోటల్లో మేము మాట్లాడినాం, ఇదే హోటల్ దగ్గరికి ఆయన వచ్చిండు. వాట్ ఈజ్ మై రిలేషన్షిప్? దే విల్ అండర్స్టాండ్. నేను చెప్తున్నా ఏంటిదంటే, మీరు అరే నంది అవార్డు అనేది తీసేసి సినిమాకి సంబంధం లేని వ్యక్తి ఆయన అవార్డు అని పెడితే సమంజసమా? ఇట్స్ నాట్ గుడ్. అరే నేను ఎప్పుడైనా కానీ మీరు అహింసాత్మకంగా మీరు ఏ కార్యక్రమం చేసినా గొప్పది. హింసాత్మకంగా మీరు చేయడం అనేది తప్పు అనేది నేను మళ్ళొక్కసారి పునరుద్ఘాటిస్తా. ఎస్, హీ వాజ్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్ థింగ్స్. ఐ నో. చిన్న పిల్లగాని కాదు కదా, నాకు కూడా 63 సంవత్సరాలు వచ్చింది. ఐ నో, ఐ హ్యావ్ సీన్ వాట్ ఇట్ ఈస్. బట్ వీ కెనాట్ గో టూ మచ్ ఆన్ రికార్డ్. అది అట్లా ఇది ఇట్లా అని మనం చెప్పలేము. నాకు ఐ నో వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, మేధావులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థికులైనటువంటి నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా మా అభ్యర్థులకు ఓటేస్తారు, వాళ్ళను గెలిపిస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఈరోజు ప్రభుత్వం దగ్గర లేదు. దే డోంట్ హ్యావ్ వాయిస్ టు టాక్. ఏది ఇవ్వలేదు కదా. ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా? చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తున్నారు, ఇచ్చిరా? ఎక్కడ ఒక స్కూటీ చూపించండి జరా. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ దర్ ఇన్ మైండ్, వాళ్ళ మైండ్లో ఉంటుంది ఖచ్చితంగా ఏం చేయాలనో అది చేసేస్తారు. మీరు చూడండి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఓకే, జనరల్గా
ఎస్టాబ్లిష్మెంట్కే బెనిఫిట్ ఉంటుంది, బట్ ఆ విధంగా బెనిఫిట్ కూడా కనబడతలేదు, ఆ ఎంతూజియాజం కనబడతలేదు. ఎందుకంటే దేర్ ఆర్ నో ఫండ్స్. వాళ్ళకు కేంద్రం నుంచి వచ్చే ఫండ్సే రాష్ట్రం ఎత్తుకపోతున్నది. కేసీఆర్ నేర్పించండి, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. న్యాచురలీ ఇట్ విల్ నాట్. ప్రజలు ఇక విసిగిపోయినరు. యూ షో మీ ఎక్కడ కాంగ్రెస్ ఏడ నిలదొక్కుంటున్నది. ఇప్పుడు మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెస్. దేశంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది ఆల్రెడీ కనబడుతూనే ఉన్నది కదా. యూ హ్యాడ్ ఇప్పుడు ఢిల్లీలో సపోజ్ మీకు ఒక 15 సీట్లు వచ్చినాయనుకో, అరే ఇంకా ప్రాణంతో ఉన్నదిరా అనొచ్చు. కొన ప్రాణంతో ఉంది. ఆ నాయకునికి ఇంట్రెస్టే లేదు. పాపము సోనియా గాంధీ, షీఈ్ ఎ గ్రేట్ లీడర్. ఆమె చాలా మంచి మనిషి. తెలంగాణ అబ్బాయిలు చనిపోతున్నారని చెప్పి ఆమె ఒక తల్లిగా ఆలోచించి తెలంగాణ కోసము ఆ రోజు మా తెలంగాణ చిన్నమ్మ అంటారు కదా, సుష్మా స్వరాజ్ గారు, మా చిన్నమ్మ గారు పోరాటం చేసిర్రు, పెద్దమ్మ ఇచ్చింది. ఓకే, గుడ్. బట్ ఇద్దరు పోరాటం చేసి తెలంగాణ సాధించిండ్రు. ఇవ్వడంలో ఆమె ఒప్పుకుంటేనే కదా ఆ రోజు జరిగింది. బట్ ఆమెకున్న మంచితనం ఈ పిల్లలకు లేదు. ఈ పిల్లలు నేను చూసిన కదా, దగ్గరికి వెళ్ళి చూసిన, దే డోంట్ హ్యావ్ దట్ చరిష్మా. ఇక రాహుల్ గాంధీ గారు అయితే ఆయన నాన్ సీరియస్ పర్సనాలిటీ, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు. విదేశీ గడ్డ మీద పోయి ఈ దేశం మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు అని అంటారా మీరు? మీరు ఈ దేశ పౌరుడా లేక ఈ దేశం పాకిస్తాన్ పౌరుడా మీరు? ఇట్స్ నాట్ గుడ్. ఇప్పుడు నేను కూడా గతంలో సెక్యులర్ భావాలు కదా, సెక్యులర్ ఓకే, సెక్యులర్ ఒక లెవెల్ వరకు సెక్యులర్. నువ్వు నా మతం మీద దాడి చేస్తుండే నేనేం సెక్యులర్ ఉంటా? ఎట్లా నేను సనాతన ధర్మం గురించి ఏనాడు సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఎవరి దగ్గర పోయి ఎవరి మీద దాడి చేశారు చెప్పు? ఈ దేశం ఎప్పుడైనా పోయి వేరే దేశం మీద దాడి చేసిందా? ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు ఎవరు? సనాతన ధర్మం పాటించే వాళ్ళు, హిందువులు. ఉస్కెలే హిందుస్థాన్ है इसका नाम. హిందుస్థాన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్, హిందుస్థాన్ కేబుల్స్, హిందుస్థాన్ ఫలానా అని చెప్పి ఎందుకు పెట్టారు? భారత్ సర్కార్ అని ఉంటుంది. సో దేశం మీద మమకారం అనేది పోగొట్టుతున్నారు. మీరు పోగొట్టారు మీ స్వలాభం కోసము. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ రాసిన పుస్తకాలను పాఠ్యపుస్తకాలుగా మొత్తము హిస్టరీని అంతా తూర్పార పట్టేసి మీరు మీకు అవసరం ఉన్న ప్రకారం మీరు నడిపించుకున్నారు. యూ హ్యావ్ నాట్ యాక్టెడ్ ప్రాపర్లీ. యూ షుడ్ కన్జర్వ్ ద ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ద కంట్రీ వేర్ యు ఆర్ బార్న్. దాన్ని తుడిపేసి చలో మత మార్పిడికి విచ్చలవిడిగా అవకాశం ఇచ్చేసి మీరు చేసింది ఏంది? సెక్యులరిజం దాంట్లో. ఇవాళ మీరు ఈ వక్ఫ్ విషయంలోకి వస్తే కూడా వక్ఫ్ చట్టాలను మీరు ఎవరు ఏమేమి చేశారు? మీరు ఏ భూమి పడితే ఆ భూమి వాడు వచ్చి వక్ఫ్ అంటే వాడు వక్ఫ్ ఇచ్చేయాలంట. ఎవడరా నువ్వు? ఈ దేశం మీద దండెత్తి ఈ దేశానికి వచ్చి బతకడానికి, ఈ దేశంలో నీ సమాజాన్ని పెంచుకొని నాది 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 అంటే మరి మేమెక్కడ పోవాలి? మా దేశం ఎక్కడ? మాది పాకిస్తానా? కాదు కదా. సో సమాజంలో అసమానతలను నెలకొల్పి అసమానతలను పెంపొందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓపెన్గా చెప్తుంది బీజేపీ, ఎస్ హమ్ దేశ్ కంట్రీ ఫస్ట్ అంటాం మేము, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్. భారతదేశం, ఈ భారతదేశ భూభాగాన్ని సంరక్షించుకోవడంలో, భరతమాత గౌరవాన్ని కాపాడుకోవడంలో బీజేపీ పార్టీ ముందు ఉంటుంది. మీరేంది? థ్యాంక్ యూ. ఇదండి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి గారి మనోగతం.